యేసుక్రీస్తు వారి నామములో దేవుని పాద సన్నిధిలో కూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యం కొరకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. వీరా ఈ వారంలోకి మన పనులలో, ఉద్యోగాలలో, బిడ్డల చదువులలో, మన మార్గములలో మనల్ని కాపాడి మరొక అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చారు. అందుకే దేవాది దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రణామములు కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుదాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము ఈ మొదటి నుండి మనము ధ్యానిస్తున్నప్పుడు ఇక్కడ కొర్నేలి అనేటటువంటి ఒక వ్యక్తి మనకి కనిపిస్తున్నాడు. ఈ కొర్నేలి అనే వ్యక్తిని గురించి ధ్యానించినప్పుడల్లా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక బలం అనేటటువంటిది మనకి కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కొర్నేలి అనేటటువంటి ఆయన జీవితం ఒక శ్రేష్టమైనది. పిల్లల ఈ ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో ఇతడు ఒక శతాధిపతి. ఇతడు కైసరేయలో ఉండేను. ఈ కైసరేయ అనేటటువంటిది ఒక పట్టణం. క్రీస్తుకు పూర్వము 23 నుండి 13వ సంవత్సర కాలంలో హేరోదు అనేటటువంటి రాజు ఈ యొక్క పట్టణాన్ని కైసరయ అనేటటువంటి పట్టణాన్ని నిర్మించాడు. ఈ పట్టణానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ కైసరయ అనే పట్టణానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇక్కడే అపోస్తలుడైన పౌలు గారిని 2 సార్లు అరెస్ట్ చేశారు. ఇతన్ని చెరసాలకి పంపించారు. ఈ యొక్క కైసరయ అనేది ఇది ఒక రాజులు నివసించేటటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పట్టణంలో మనం చూస్తాం. ఇక్కడ ఈ యొక్క అధికారాన్ని, నాయకత్వాన్ని వహించేటటువంటి ఈ యొక్క అధికారులు, నాయకులు, రాజులు వీళ్ళు ఉండేవారు. ఫరో అని మరి రాజులైన వారికి పెట్టిన బిరుదు. ఇది ఐగుప్తు దేశంలో ఉన్న రాజులు ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వారికి ఫరో అనేవారు. అలాగే ఇక్కడ కూడా మనం గమనిస్తే కైసర్ అనేటటువంటి వ్యక్తి కూడా ఒక చక్రవర్తులు. ఈ చక్రవర్తులు పరిపాలన చేస్తున్నప్పుడు ఈ కైసరయ అనేటటువంటి ఈ పట్టణంలో ఉండి వారు కొందరు ఈ పట్టణంలో నుండి వారు పరిపాలన చేసేవారు. కాబట్టి ఈ చక్రవర్తులకు కూడా కైసర్లు అనేటటువంటిది నామకరణం చేసేవారు, అంటే వారిని అలా పిలిచేవారు అన్నమాట. ఇటువంటి ఈ కైసరయ అనేటటువంటి ఆ పట్టణంలో అతడు ఉన్నాడు. ఇతడు యూదుడు కాదు. ఇతడు ఎవరండి? ఇతడు రోమియుడు. రోమియుడు అంటే అన్యజనులతో సమానం. అక్కడ ఉన్నటువంటి వారిలో యూదులకు, రోమియులకు చాలా వ్యత్యాసం ఉంది. యూదులు అంటే చాలా ఉన్నతమైన మతం, ఉన్నతమైనటువంటి కులం కలిగినటువంటి వారు. అంటే ఇక్కడ మనము రాజులుగా దేవుని ప్రజలైనటువంటి వారు, ఇశ్రాయేలీయులైనటువంటి వారిలో దేవుని ప్రజలు 12 గోత్రాల ప్రజలు ఉన్నారు. అందులో ఈ యొక్క 4వ గోత్రం యూదా గోత్రం. ఈ గోత్రము ఇది చాలా ప్రసిద్ధిగాంచినది, ఇది చాలా శ్రేష్టమైనది. ఈ గోత్రంలో నుండి యేసుక్రీస్తు ప్రభువు యూదా గోత్రంలో నుంచి వచ్చారు. కాబట్టి యూదులకు వాళ్ళు ఎప్పుడు కూడా మేము గొప్ప అన్నట్టుగా ఉండేవారు. వాళ్ళు ఎవరిని ముట్టుకోవడానికి వీలేదు, ఎవరిని కూడా వారు మాట్లాడడానికంటే యూదులు తప్ప మరి ఎవరితోనైనా సరే వారు సంగత్యం చేయరు. అందుకని కదా సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుతో నీళ్ళిమ్మని యేసు ప్రభువు ఆ సమరయ స్త్రీని అడిగితే యూదులు మాతో సంగత్యము చేయరు కదా చెప్పింది. కాబట్టి వీరు ఒక ఉన్నతమైనటువంటి ఒక మన భాషలో చెప్పుకోవాలంటే క్యాస్ట్. మనం ఉన్నతమైన మనల్ని ఏంటంటే కొంచెం ఏదో పెద్దగా ఫీల్ అయిపోతూ ఉంటారు క్యాస్ట్ చూస్తారు.
కానీ ఈ యూదులు కూడా అలా ఫీల్ అయ్యేవారు, ఎందుకంటే అది ఉన్నతమైనటువంటి గోత్రము. కాబట్టి పిల్లరా వారు వీళ్ళని చాలా తక్కువగా చూసేవారు. కాబట్టి ఈ రోమేయుల పరిపాలనలో ఉంది ఆ కాలంలో. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అక్కడ పుట్టడం, ఆయన చనిపోవడం, తిరిగి లేవడం, తర్వాత 12 మంది శిష్యులు ఏర్పాటు చేయబడడం, అక్కడ ఇక సువార్త ప్రకటింపబడడం, ఇదంతా కూడా ఎవరి కాలంలో జరుగుతుంది అంటే రోమేయుల కాలంలో జరుగుతుంది. అప్పుడు వారు పరిపాలన. ప్రియులారా అలాంటి ఈ రోమ ప్రభుత్వము పరిపాలనలో ఉండగా ఆ రోమేయులకు ప్రియులారా మరి శతాధిపతిగా ఉన్నాడు ఈ కొర్నేలి అనేటటువంటి ఈ వ్యక్తి. కొర్నేలి అనేటటువంటి ఆ మాట అది రోమన్ భాషకు సంబంధించినటువంటిది. అయితే ప్రియులారా ఈ కొర్నేలి అన్న మాటకు అర్థము బూర అని అర్థం వస్తుంది, హార్న్ అని అర్థం వస్తుంది అన్నమాట. ఈ వ్యక్తి గురించి చెప్పిన ఈ మాట ఏమిటి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, కొర్నేలి అను భక్తిపరుడు కైసరేలో ఉండెను. అతని గురించి చెప్పిన మాట ఎలాంటి వాడట చెప్పండి. అతడు భక్తిపరుడు అని చెప్తున్నాడు. భక్తిపరుడు అంటే ఏ విధముగా భక్తిపరుడు? భక్తి కలిగిన వాడు అని అంటే ఒక మాటలో భక్తి కలిగిన వాడు అంటే సరిపోదు. ఏమంటే భక్తి కలిగిన వాడు అని అంటే దేవుని ఆరాధించినంత మాత్రాన భక్తిపరుడు కాదు, దేవునికి ఇచ్చినంత మాత్రాన భక్తిపరులం కాదు, ఏమంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నంత మాత్రాన భక్తులము కాదు. కానీ భక్తి అంటే మన క్రియలలో అది చూపించాలి అన్నది ఇక్కడ ఇతని గురించి చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇతడు దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడు అని ఒక టైటిల్ పెట్టేశాడు. ఇతడు క్రైస్తవ్యంలో ఉన్నాడు అని అక్కడ చెప్పి, అప్పుడు అతని యొక్క క్యారెక్టర్ ఏంటి అంటే అతని యొక్క జీవిత విధానం ఎలా ఉంది, ఎలా ఉన్నాడు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మొదటిగా మనం గమనిస్తే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉన్నాడు. చాలండి, ఇది మొదటిగా మనం ఆలోచన చేస్తున్నాం. పిల్లరా ఈ కొర్నేలి అనేటటువంటి వాడు ఒక అన్యుడు, కానీ ఇతడు ఏం చేస్తున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. అంటే ఇతడు తను రాజ్యాన్ని సొంత రాజ్యం కాకపోయినా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు సొంత ప్రజలు కాకపోయినా, అతడు ఒక అధికారాన్ని కలిగిన వాడై, తను ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని కలిగినటువంటి వాడై, శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధికారం కలిగినటువంటి వాడు. అలాంటి ఉన్నత ఉద్యోగం కలిగిన వాడై ఉండి సమస్తాన్ని కూడా తాను వింటూ ఉన్నాడు, అంతా చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన విన్నాడు, ఆయన చూశాడు, ఆయన సమస్తాన్ని గ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి అతడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయనే లోకరక్షకుడు, దేవుని కుమారుడు, ఆయన ద్వారానే విమోచన, ఆయన ద్వారానే రక్షణ ఉన్నది అని అతడు గ్రహించాడు, తెలుసుకున్నాడు. కాబట్టి పిల్లరా అతడు దేవుని అంగీకరించిన వాడే ఇంకా దేవునిలో రక్షణ పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి అతనిలో ఉన్న లక్షణము మనం గమనిస్తే దేవుని యందు ఎలా ఉన్నాడట? భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన నుండి కోరుకునేది అదే. దేవుడు మన నుండి కోరుకునేది ఏంటి అంటే తన ఎడల భయభక్తులు కలిగి ఉండాలి అనేదే దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మనం గమనిస్తాం, ఒక కుటుంబానికి ఆశీర్వాదము అనేది ఎక్కడ ముడిపడి ఉంది అని మనం ఆలోచన చేస్తే 128వ కీర్తనలో చెప్తాడు. చదువుదామా? 128వ కీర్తన మొదటి చరణాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ప్రియులారా గమనించండి, ఒక కుటుంబ ఆశీర్వాదానికి, ఒక కుటుంబం దీవెనకి మూలం ఏది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భక్తి ఉంటుంది చాలా మందిలో, కానీ ఏముండట్లేదు? భయం ఉండట్లేదు. భక్తి అయితే ఉంది,
కానీ భయం మాత్రం ఉండట్లేదు. కొందరికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండట్లేదు. కానీ రెండు కూడా అందుకనే బైబిల్లో చాలా సందర్భాల్లో ఇంక్లూడ్ చేసి మాట్లాడతాడు ఈ మాట. భక్తిని సపరేట్ గా, భయం సపరేట్ గా కొన్ని సందర్భాల్లో మాట్లాడినారు, కానీ భయభక్తులు అని రెండు కలిపి మాట్లాడుతున్నారు ఈ మాట. అంటే దేవుని బిడ్డలు భయం కలిగి ఉండాలి. భయంతో కలిపి భక్తి కలిగి ఉంటే ఆ కుటుంబము, ఆ వ్యక్తిగత జీవితము ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఒక దీవెనకరంగా ఉంటుంది. అక్కడ నీవు ధన్యుడవు. ఎవరు ధన్యుడు? ఎవరు ధన్యుడు? నీవు ధన్యుడవు అన్నాడు. ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని మళ్ళీ అక్కడతో ఆపేసాడా? నీ లోగిట నీ భార్య ఫలించే ఒక ద్రాక్ష వలె ఉంటది, నీ భోజనము చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు బలి అంటాడు అక్కడ. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు దేవుడు అక్కడ. ఆ దేవుని భయము లేకని ఆ సృష్టి ఆదిలో ఆదాము అవ్వలు కూడా పాపము చేశారు. అంటే చేయవద్దు, తినవద్దు అన్న పండు తిన్నారు అంటే దానికి కారణం ఏమి లేదని అర్థం, దేవుని మీద భయం లేదని అర్థం. అందుకే ప్రియులారా, వారు ఆశీర్వాదకరమైన స్థలంలో నుండి బయటికి వెలివేయబడ్డారు. శ్రేష్టమైనటువంటి ఫలవృక్షాలు భుజించకుండా బయటికి తోలివేయబడి కష్టపడి ఆ ముళ్ళ తుప్పలు గచ్చపదలు మోచేటటువంటి ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవించారు. దేని వలన? దేవుని భయము లేకపోవడం వలన. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా దేవునికి భయపడి జీవించాలి, దేవుని యందు భక్తి కలిగి జీవించాలి. భయభక్తులు కలిగి జీవిస్తే ఆ కుటుంబానికి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకరోజు యేసన్న గారు ఆయన వేరే దేశానికి వెళ్ళాడు వాక్యాన్ని చెప్పడానికి. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఒక స్టేజ్ మీద కూర్చున్నారట వాక్యం చెప్పడానికి. ఆయన ఆహ్వానించినప్పుడు ఒక పెద్ద ఆఫీసర్ వచ్చి అలా డోర్ దగ్గర నుంచి అక్కడి నుంచి వణుకుతూ వస్తున్నాడట. అలా వెళ్ళి ఆ మూలన కూర్చున్నాడట. ఇదంతా ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారంటే యేసన్న గారు అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేస్తూ ఆయన అడిగాడట, ఎవరు అతను అంటే ఈ దేశ అధికారి, ఈ దేశానికి ఒక ఉన్నతమైన. అవునా, అంత ఉన్నతమైన అధికారి అక్కడ ఆ మూలకి ఎందుకు వెళ్ళిపోయాడు? భయపడుతూ వణుకుతూ ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటే అప్పుడు అసలు చెప్పాడు అనమాట, అతడు ఏ పాపము చేయలేదు, ఏ తప్పు చేయలేదు, కానీ దేవుని వాక్యానికి లోబడి దేవుని సన్నిధి అంటే గౌరవించి, దేవుని సన్నిధి అంటే భయపడి, ఇక్కడ నా ప్రభు ఉన్నాడు, నా ప్రభువు చూస్తున్నాడు, ఆయన స్థలంలో నేను జాగ్రత్తగా ఉండాలి అని భయపడతాడు అని చెప్పాడు. అది సాక్ష్యం చెప్పాడు. నిజం కదా? దేవుని భయం ఉంటే మనం జాగ్రత్తగా ఉంటాం. దేవుని భయం ఉంటే మనము ఆలోచిస్తాం. ప్రియులారా, మనం ఎవరికి ఏ హాని చేయం. దేవుని భయం ఉన్నప్పుడు ప్రియులారా దేవుని కార్యాలు చేస్తాం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు ఎవరు? కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు. అలాగే మనం గమనిస్తాం ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనట, అలా భయభక్తులు కలిగి ఉన్న వారి చుట్టూనో దేవుడు తన దూతని కావబడతాడు. ఎవరు పెట్టాడండి? కీర్తన గ్రంథం 34, కీర్తన 7వ చరణం చదవండి. కీర్తన గ్రంథం 34వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి ఏం చేస్తారండి? రక్షిస్తారు. ఎవరి చుట్టూ అండి? ఎవరి చుట్టూ? భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షిస్తారు. అంటే ఎంత ప్రొటెక్షన్ ఉంది మనకి. దేవుని భయం, దేవుని భక్తి మనం కలిగి ఉంటే మనకి మన బ్లెస్సింగ్, మన ఫ్యామిలీ బ్లెస్సింగ్ ఇస్తాడు. అది కాకుండా మన చుట్టూ కూడా ఏం చేస్తాడు దేవుడు? ఒక ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. అంటే ఒక కాపుదల. ఎవరిని?
తన దూతలను మన చుట్టూ ఉంచి కాపాడుతుంటాడు దేవుడు. అంతేకాదు ఇంకా ఇక్కడ అంటాడు 9వ చరణం కింద చదవండి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏం కొదువై ఉండదు అమ్మా? ఏ మేలు కొదువై ఉండదు. ఎవరికది అమ్మా చెప్పాలి? ఎవరికి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏ కొదువ ఉండదు, ఏ కొదువ ఉండదు. ఆయన యందు భయభక్తులు గల వారికి. తర్వాత అంటాడు పిల్లరా 11, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను అని చెప్పాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న భక్తులు కూడా ఎంతగానో ఆశీర్వదింపబడ్డారు. ఇక్కడ ఈ యొక్క కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. ఒకటి, ఇక్కడ ఉన్న కొర్నేలి మాత్రమే కాదు, ఈ కొర్నేలితో పాటు ఎవరట? ఏమండి? తన ఇంటి వారితో, ఇంటి వారందరితో కూడా. అంటే ఇతను మాత్రమే కాదు, ఇతని ఇంటి వారు కూడా ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారు అంటే ఈ దినాన మనము వ్యక్తిగతంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అది మాత్రమే కాకుండా మన కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్లుగా మనం నేర్పించాలి. మన పిల్లలకు మనం నడిపించాలి. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఆధ్యాత్మికంగా నడవాలి. మన బిడ్డలను కూడా ఏం చేయాలండి? అలా నడిపించాలి. అందుకని ప్రియులారా, దావీదు తన కుమారునికి హెచ్చరిస్తాడు. దావీదు తన కుమారునికి బోధిస్తాడు. తన ప్రజలేంటో, తన ప్రజల యొక్క విలువేంటో, దేవుడేంటో, దేవుని విలువేంటో, తన ప్రజలను ఏ విధంగా పాలన చేయాలో సమస్తాన్ని కూడా దావీదు తన కుమారుడికి నేర్పించాడు. తర్వాత దావీదు తన కుమారుడు నేర్పించిన తర్వాత, కుమారుడు ఎదిగిన తర్వాత, తాను ఉన్నతమైన స్థితికి ఎదిగి పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత సొలొమోను తను పాపము చేసి నశించిపోయిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబం అంతా దేవునిలో ఉండాలి. మన కుటుంబం అంతా దేవుని భయం కలిగి ఉండాలి. మన కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉండాలి. మన కుటుంబం అంతా కూడా దేవుని యందు మరి విశ్వాసము కలిగి నడుచుకునేటట్లు మనము జీవించాలి అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కుటుంబం అంతా, ఇంటి వారంతా మన మాట మన ఇంటి ముందు బోర్డు పెట్టుకుంటాం, మన వాకింగ్ పెట్టుకుంటాం. ఏంటండి? నేనును నా ఇంటి వారును యెహోవాను. ఎవరన్నారన్నమాట? యెహోషువ చెప్తాడు. నేనును నా ఇంటి వారు అందరూ మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు అనవసరం. నేనును నా ఇంటి వారు మాత్రం, నేను ఒక్కనే కాదు, నా ఇంటి వారు అందరూ కూడా యెహోవాను సేవిస్తాం. అది దేవుని బిడ్డలు కుటుంబం అంతా కలిసి దేవుళ్ళు ఉండాలి. ఎందుకంటే దేవుడు మొదట కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబాన్ని దేవుడు శ్రేష్టమైన కుటుంబం ఉండాలని కోరుకున్నాడు. దేవుని కుటుంబంగా ఉండాలని కోరుకున్నాడు. వారు దేవుని మాట వినలేక శాపగ్రస్తులయ్యారు కనుక మరలా తిరిగి అబ్రహామును దేవుడు పిలిచి, అబ్రహాము ద్వారా ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని అనేక జనాలుగా దేవుడు దీవించాడు. కాబట్టి దేవుని భయము కలిగి కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఇది చాలా ప్రాముఖ్యమైనది. రెండవ విషయాన్ని మనం చూస్తున్నట్లయితే, అతడు ప్రజలకు బహుధర్మము చేయించినటువంటి వాడు. ఎలాంటి వాడు అండి? ప్రజలకు బహుధర్మము చేయించినటువంటి వాడు. ధర్మము చేయడం మర్చిపోకూడదు అనే వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ధర్మము అంటే ఎవరైనా అడుక్కుంటున్నారు అనుకుందా? చాలా మంది అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారండి కదా, చాలా మంది ఎక్కువైపోయారు. వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే ఏమండి, ఒకడు అడుక్కుంటున్నాడట. అడుక్కుంటుంటే ఒక ఆ పేదోడు పాపం అడుక్కుంటున్నాడని అతనికి వేస్తే, తర్వాత వాడు ఆ పక్కకి వెళ్ళి కార్ డోర్ తీసాడట. ఏ కారు తెలుసా? ఆడి కార్ డోర్ తీస్తే ఈ ధర్మం వేసిన వ్యక్తికి అతను చూసి, ఏంటి నీకు ఆడి కారా? ఏంటి అంటే, ఇది నా వృత్తి అండి, ఇది నాకు కలిగినటువంటి దీని యొక్క ఫలితం అండి. అంటే అడుక్కునే వాళ్ళు
వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. పిల్లరా, ఒక గుడ్డివాడు గుంటూరులో నేను వెళ్తుంటే చక్కగా ఫ్లూట్ వాయిస్తూ పాట పాడుతున్నాడు. వాడు నేను అడిగాను, బాబు నువ్వు పాట పాడడం బాగుంది, నీ వాయిస్ చాలా బాగుంది, ఇలా అడుక్కోవడం మాత్రం నాకు ఇష్టం లేదు, నువ్వు రా, ఒక మంచి చోట నేను జాయిన్ చేస్తాను, నీకు చక్కగా చదువు నేర్పిస్తారు, బ్లైండ్ స్కూల్ ఉంది, చక్కగా నీకు పోషిస్తారు, తర్వాత నీకు ఏదో ఒక ఉద్యోగం నడిపిస్తారు, నేను రా, నాది బాధ్యత అంటే నేను రానండి అన్నాడు. ఏమి అంటే నాకు ఇదే బాగుందండి అంటాడు. అంటే అలాగా ఒక రోజున భీమవరంలో ఒక ఆవిడ అయ్యా 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 గర్భిణీ అయ్యా చాలా అని అడుగుతుంది. అయ్యో నాకు ఎందుకు డౌట్ వచ్చింది, లేదు నాకు నమ్మకం లేదు, నేను నమ్మనన్నాను. ఆ తర్వాత ఎవరో ఇంకొక అతను వచ్చాడు, తొందరోడు వచ్చి అని మొత్తం లాగేసాడు, ఇచ్చి ఈ గుడ్లన్నీ బయటికి తీసి. అంటే ఎంతటి మోసకరమైన అడుక్కునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అడుక్కోవడం అంటే ధర్మం అంటే అడుక్కునే వాళ్ళకి మనం రూపాయి ఇస్తే అదే ధర్మం కాదు. ధర్మం అంటే అది కాదు. మనం ఇచ్చే రూపాయి ఎంతండి, మనం ఇచ్చే 10 రూపాయలు ఎంతండి, అది అలా కాదు. ధర్మము అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విషయాలకు మనము చూస్తాం. ప్రియుల గమనించినట్లయితే ధర్మము చేయటం అనేది పేదరికములో హాస్పిటలైజ్డ్ అయినప్పుడు, లేకపోతే ఆ వ్యక్తి తట్టుకోలేని పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మనం ఆదుకొని మనం చేయగలిగినటువంటి సహాయం మనం చేయగలిగితే అది ఎంతో హర్షించదగినటువంటిది. ప్రియులారా, ఆకలితో ఉన్నవానికి ఆహారము పెట్టాలి, దాహముతో ఉన్నటువంటి వారికి దాహాన్ని ఇవ్వాలి, వస్త్రములు లేక బాధపడుతున్నటువంటి వారికి మనము వస్త్రములను ఇవ్వాలి. అది కూడా ఈ రోజుల్లో ఆలోచించుకొని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అనాథాశ్రమం చెప్పుకొని వచ్చి బట్టలు దండుకుని వెళ్ళిపోతున్నారు, తిరిగి వాళ్ళు ఉతుక్కొని శుభ్రంగా పాత బట్టలకి అమ్మేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే మనం చూసుకోవాలి. అనాథాశ్రమాలకి, పిల్లల వృద్ధాశ్రమాలకి మనం వెళ్ళడం, లేకపోతే మనకు బాగా పరిశీలన చేసి ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిని మనం అర్థం చేసుకొని వారికి మనం సహాయం చేయడం అనేది దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటిది. గమనించండి ప్రియ దేవుని పిల్లరా, నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా, చర్చిలో అనౌన్స్ చేయమని చెప్పినా కూడా అడ్రస్ ఇవ్వు, ఎక్కడున్నారో చెప్పు, నేను వస్తా, అది నిజమైతే ఖచ్చితంగా నేనే డొనేట్ చేసి నేనే హెల్ప్ చేస్తానని చెప్తాను అందరికీ కూడా. కాబట్టి పిల్లరా, ధర్మము చేయడం విషయంలో, సహాయం చేయడం విషయంలో, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం విషయంలో అది దేవుడే మనకి ఇవ్వమని నేర్పిస్తున్నాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయం మనం చదివాము, ఒక్కసారి చూడండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో మనం 7-8 వచనాలు చూస్తాం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ధర్మము చేయుట అంటే పిల్లరా, రూపాయి 2 రూపాయలు కాదు, 10 రూపాయలు కూడా కాదు, అవి నేను ఏదో ఇచ్చేస్తానని మురిసిపోవడం కాదు. ధర్మము చేయడం అంటే నిజంగా ఆకలి కొని ఉన్నటువంటి వానికి నీ ఆహారంలోనే కొంత పెట్టగలిగేలాగా ఉండాలి. అది ఎంతో ధన్యత. మా పాప స్కూల్కి వెళ్తున్నప్పుడు క్యారేజ్ బాక్స్ పెట్టి పంపిస్తే, మీ పాప ఒక రోజున మాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే, మీ పాప భోజనం చేయట్లేదు. అమ్మ భోజనం చేయట్లేదా, ఏం చేస్తావు మరి, ఆహారం ఏం చేస్తావు అంటే, అప్పుడు చెప్పింది, అక్క అడుక్కునే ఆవిడ ఆ పక్కనే ఉంటుంది డాడీ, చాలా ఆకలితో బాధపడుతుంది, ఎందుకు అని నేను మానేసి ఆ పిల్లకి ఆవిడకి పెట్టానని చెప్పేసి అన్నది. చాలా ధన్యవాదాలమ్మా, కానీ అలాగనే కాదు, నువ్వు కొద్దిగా తిను, కొద్దిగా ఆవిడకి పెట్టు, అంతేగాని పూర్తిగా నువ్వు మానేసి పెడితే నీకు ఆరోగ్యం పాడైపోతుంది తల్లి అని చెప్పేవాడిని. ప్రియులారా, దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటి అంటే ఆకలి కొనిన వారికి ఏం చేయాలండి, ఆహారాన్ని పెట్టాలి. అలాగే దిక్కుమాలినటువంటి పేదలను చేర్చుకోవాలి. వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రములు ఇవ్వాలి. యేసయ్య కూడా చెప్పారు కదా, మరి పేదలైనటువంటి వారిని ఆదుకోవాలి అనేది యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు. గమనించండి, అలా చేస్తేనట, నీవు అలాగూ చేస్తేనే కదా నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. చక్కని ఆశీర్వాదాలు కూడా ఇక్కడ దాచిపెట్టాడు. ఏమంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెప్పండి,
ఆశీర్వాదాలు ఉన్నాయా లేదా? అలాగే ధర్మము చేస్తే, ఇతరులకు సహాయం చేస్తే మనకేమో కలుగుతుంది? అక్కడ కూడా దేవుడు దీవెనలు దాచి ఉంచాడు. ఇదే కదా నాకు అలాగ చేస్తే నీ వేలుకు వేలుకు చుట్టుకోవాలి, స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది అంటాడు. ప్రతి విషయంలో దేవునికి ఇష్టమైన పని మనం చేయగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఇతడు మరి ధర్మము చేసేవాడు, ప్రజలకు బహుధర్మము చేసేవాడు. మీకు చాలా విషయాలు బహుశా నాకు తెలియదు, చాలా విషయాలు మీకు తెలియదు అనుకుంటాను. ఎందుకంటే ఎక్కువగా అందరూ మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు, చాలా మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు. ఆ మీటింగ్స్ మరి స్వస్థతకు సంబంధించిన కార్యక్రమాలు, ఆ మీటింగ్స్ అవ్వచ్చు, లేకపోతే ఉజ్జీవ సభలు అనేటటువంటి మీటింగ్స్ అవ్వచ్చు, ఎన్నెన్నో మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్లో వస్తారు, వాక్యం చెప్తారు, వారు వెళ్ళిపోతూ ఉంటారు. వారు వాక్యాల ద్వారా ఎందరినో బలపరుస్తూ ఉండొచ్చు, ఎందరినో మార్చి ఉండొచ్చు, లేకపోతే వారి యొక్క స్వస్థతలు చేసి వారి ద్వారా దేవుడు స్వస్థత కార్యాలు చేసి ఉండొచ్చు. ఇవే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక వ్యక్తి, నేను మొన్న ఆదివారం విన్న తర్వాత ఆ వ్యక్తి గురించి, ఆ సేవకుడి గురించి పదే 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 అందరికీ చెప్పాను నేను ఆ విషయాన్ని. ఎందుకు చెప్పాను అంటే, ఆయన నేను జస్ట్ పాంప్లెట్ చూశానంతే. ఆయన పేరు అగస్టిన్ జబకుమార్ అనేటటువంటి సేవకుడు. అతను ఎప్పుడు వస్తాడా వస్తాడా అని ఎదురు చూసే రోజులవి. అతను రాలేదు, వస్తే బాగుందని కనిపెట్టుకున్నటువంటి రోజులవి. విశాఖపట్నం ఎంతో కాలం కనిపెడితే వచ్చాడు ఆయన. అప్పుడు నేను విన్నాను ఆ వాక్యాలు విన్న తర్వాత ఫస్ట్ స్టేజ్ మీద పిలుస్తాం, మీరు రావాలంటే వెళ్ళాను, కానీ 3 రోజులు పిలవకుండా వెళ్ళిపోయాను. ఆ వాక్యం విన్న తర్వాత, కేవలం వాక్యం కోసమే కాదు, ఆయన సాక్ష్యాన్ని విన్న తర్వాత హృదయం కదిలించిపోయింది నాలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మాటలు చెప్పడం వేరు, వాక్యాలు చెప్పడం వేరు, దేవుని ఆ వాక్యాన్ని అనుసరించి జీవించడం వేరు. ప్రియులారా, మన దగ్గర తీసుకోవడం వేరు, తీసుకుని వెళ్ళిపోవడం వేరు. కానీ తీసుకొని దానిని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు అన్న విషయం కూడా సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. ఈ జబకుమార్ అన్న గురించి విన్నప్పుడు, నిన్న కూడా వెళ్ళాము, ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం అంటే అది సమయము చాలు. నిన్న చెప్పాడు, నాకు 3 పిల్లలు ఉన్నారు, నా 3 పిల్లలలో 3 పిల్లలు కాకుండా ఇంకో 3 పిల్లలు నేను దత్తత తీసుకున్నాను అన్నాడట. ఇంకో 3 పిల్లల్ని దత్తత తీసుకున్నాడట. ఆ చరిత్ర చెప్పాడు ఆయన. ఏంటంటే, ఒక తల్లి ఒక చిన్న బిడ్డని తాను తీసుకుని వెళ్ళి చంపేయాలని రైలు పట్టాల మీద పడుకోబెట్టిందట పిల్లని, ఆ పాపని. రైలు పట్టాల మీద, సంవత్సరాల పిల్ల మేబీ, ఆ రైలు పట్టాల మీద పడుకోబెట్టేసి వెళ్ళిపోయిందట. ఈలోపు ఆ పట్టాల మీద నుంచి ఏడ్చుకుంటూ జారి కింద పడిపోయింది. కింద పడి దొరుకుంటూ కొంచెం కింద వస్తే 2 కుక్కలు అక్కడికి వెళ్ళి ముక్కలు పీకేసినాయి ఆ పిల్లలు. పీకేస్తే మొత్తం ఈ చెయ్యంత మొక్కలు పీకేస్తే ఆ దారిని వెళ్తున్న ఒక పేదవాడు చూసి, అతని దగ్గర ఏదో మురుకు క్లాతులు ఉన్నాయట, మురుకు గుడ్డలు ఉంటే ఆ మురుకు గుడ్డల్ని ఆ పిల్ల చుట్టూ చుట్టేసి ఆ పిల్లని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడట. ఆ బీహార్ రాష్ట్రంలో అతి భయంకరమైనటువంటి గుండాలు, రౌడీలు అక్కడ ఉంటారు. వైద్యాలు ఉండవు, విద్యలు ఉండవు. అలాంటి ప్రాంతంలో అక్కడికి తీసుకుని వెళ్తే అక్కడ డాక్టర్స్ పట్టించుకోలేదు, ఎవరు లేరట. అప్పుడు ఈ యొక్క వీళ్ళ భార్యకి, అమ్మగారికి వార్త అందిందంట. వెంటనే ఈమె వెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేయించి నీట్గా చేసి ఇంటికి తీసుకెళ్ళి కొడుకోబెట్టి ఈయనకి ఫోన్ చేసిందంట, ఏమండి మనకి ఒక కూతురు వచ్చింది అని. ఇదేంటి, మనకి 50 సంవత్సరాల వయసులో ఉన్నాం, మనకి పిల్లలు ఏంటి అంటే, మీరు రండి అనగానే వచ్చి చూసేసరికి దేవుడు ఒక చక్కని ఏంజల్ని ఇచ్చాడు అని దేవుని స్తుతించి ఆ పాపని అడాప్ట్ చేసుకున్నాడు, ఆ పాపని దత్తత తీసుకున్నాడు. ఇలాంటి చరిత్రలు సేవలో ప్రియులరా. ఇప్పుడు ఆయన ఒంటరిగా ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఆయన ఈ బీహార్ రాష్ట్రానికి వెళ్ళి ఈ బీహార్లో ఇప్పుడు 3250 మంది మిషనరీస్ని ఆయన పోషిస్తున్నాడు.
పిల్లలు ఇంకా ఆ యొక్క వైద్య స్కూల్స్, కాలేజెస్, అలాగే అనేకమైనటువంటి సేవ, భయంకరమైన నక్సలైట్ల మధ్య సేవ చేస్తూ ఆయన అనేక గొప్ప సేవ చేస్తా ఉన్నాడు. కాబట్టి మాటలు వేరు, పనులు వేరు. కేవలం మాటలు చెప్పేది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు, దేవునికి ఇష్టమైనది మనం చేయగలిగేలా ఉండాలి. చూడండి, ఈ రోజు లాస్ట్ డే. ఈ రోజు మీరు రాగలిగితే మీరు రండి, మరి వినండి దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యంలో మీరు బలపడాలని కోరుతున్నాను. ప్రెసిడెంట్ గారు నిన్న మధ్యాహ్నం వచ్చారు, సెక్రటరీ గారు రాత్రి వచ్చారు, చాలా సంతోషించాం. పిల్లల ఈ వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు కొర్నేలి అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన ఒక్కడేనా? కాదు. ఆయన కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. రెండవది ఎలాంటి వాడట? బహు ధర్మ కార్యాలు చేసేవాడట. బహు ధర్మ కార్యాలు ప్రజలకు చేసేవాడు. మనం సంపాదించుకున్నది కేవలం మనము దాచుకోవడానికే కాకుండా, మనము ఆపదలో ఉన్న వారికి ఆదుకోగలిగితే, కష్టంలో ఉన్న వారికి సహాయం చేయగలిగితే, ఒకవేళ మన దగ్గర ధనం లేదు, కనీసం ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏదైనా చేతిని అందించైనా సరే మనం సహాయం చేయగలిగితే అది దేవుడు తన లెక్కలోకి తీసుకుంటాడు. ఇది ఏం చేసినా కూడా అది దేవుని సన్నిధిలో అది గుర్తింపుగా ఉండిపోద్ది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, 4వ వచనంలో అతనికి దర్శనం వచ్చింది. దర్శనంలో దేవుని దూత మాట్లాడుతున్నారు. ఆ మాట ఏమిటి మనం ఒకసారి చూద్దాం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి. ఏం చేరాయి దేవుని సన్నిధికి? చెప్పాలమ్మా, ఏం చేరాయి? దేవుని సన్నిధికి చేరినవేమో తెలుసా? ప్రార్థనలు, ధర్మ కార్యాలు చేరాయి. ధర్మాలు, వేదనను ఆదుకురట, కష్టంలో ఉన్న వారికి సహాయం చేయట, దేవునికి ఇష్టమైన ఈ పని చేశాడు. ఇవి ఎక్కడికి చేరిపోయి జ్ఞాపకార్థంగా ఉండిపోయి అంటే దేవుని సన్నిధిలో. కాబట్టి ప్రియులారా, అక్కడ నీ జ్ఞాపకార్థంగా చేరినవి. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును, మారుపేరుగల సీమోనును పిలిపించు అని ఇక్కడ దేవుని దూత కొర్నేలి గారికి చెప్తున్నారు. తర్వాత అక్కడ ఉన్న యొప్పేలో ఉన్న పేతురు గారు ఉన్నారు. ఆయన యేసుప్రభు శిష్యుడు పేతురు గారు ఉన్నారు. పేతురు గారికి అక్కడ ఇంకో దర్శనం వస్తుంది. ఇక్కడేమో ఈయనకి దర్శనం వచ్చింది, అక్కడేమో కైసరేయులో ఉన్నటువంటి కొర్నేలికి ఇక్కడ దర్శనం వస్తే, యొప్పేలో ఉన్నటువంటి పేతురు గారికి దర్శనం వచ్చింది. ఈ దర్శనంలో ఏమని చెప్తాడు అని ఆయన చూస్తున్నాడు. ఆ పరవశుడై ఉన్నప్పుడు అక్కడ 10వ వచనంలో చూస్తే, ఆకాశం తెరవబడి 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట చూశాడట. అందులో భూమి మీద ఎన్నుండు సకల విధములైన చతుష్పాద జంతువులు, పురుగులు, ఆకాశ పక్షులు ఉండెను. అవి చంపుకొని తిను అనే శబ్దం వినపడ్డది. ఏంటండి? ఏం కనపడింది దర్శనంలో? చెప్పదమ్మా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కనిపించింది ఏంటంటే సకల విధములైన చతుష్పాద జంతువులు, పురుగులు, ఆకాశ పక్షులు ఉన్నాయి. వీటిని ఏం చేయమన్నాడు? చంపుకుని తిను అన్నాడు. దేవుని యొక్క స్వరం ఇక్కడ వినబడుతుంది. చంపుకుని తిను అన్నాడు. ఈయనేమన్నాడు? అయ్యో ప్రభువా, నేను చంపుకొని తినంటే నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి ఏదైనా ఎప్పుడు తినలేదు. అక్కడ దేవుడేమో దేవుడి దర్శనంలో తిను చంపుకొని అంటే నేను ఎప్పుడు తినలేదు, అపవిత్రమైనవి నేను తినలేదు అని అంటే దేవుడు పవిత్రం చేసిన వాటిని నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండోసారి చెప్తూ ఉన్నాడు. అంటే దీని అర్థం ఏమిటి అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పిల్లలు ఏమిటి అని అంటే, ఆనాటి యూదులు ఇటువంటి వారు రక్షణ అనేది యూదులకు మాత్రమే, యూదులలో నుండే ఆ సువార్త కూడా యూదులకు మాత్రమే అన్నట్టుగా భావించేవారు. కానీ దేవుని పిల్లలు ఇక్కడ గమనిస్తే, ఇక్కడ ఈ వ్యక్తి ఎవరైతే ఈ కొర్నేలి అనే ఈ అన్యజనుడు ఉన్నాడో, ఈ అన్యజనుడు అయినటువంటి వాడు ఇతడు మరి అన్యజనుడు కాబట్టి
రక్షణ అనేటటువంటిది అతనికి చెందదు అన్నట్లుగా ఇక్కడ భావిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అందుకనే ఇక్కడ దేవుడు అపవిత్రమైనటువంటి వాటిని పవిత్రపరిస్తే అవి ఏమైనా మనం అపవిత్రంగా ఎంచకూడదు అన్నది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అన్యజనుడిగా చూసినటువంటి వారిని మనము దేవుడు కోరుకొని, అన్యజనులైనటువంటి వారిని దేవుడు పిలుచుకొని, అన్యజనులైనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన ఒక విస్తారమైనటువంటి జనాంగముగా చేస్తాడట. అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే కొర్నేలి నుండి ప్రారంభమైందండి. అక్కడ ఆల్రెడీ చర్చ జరిగిపోయింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత యూదయలో వెళ్ళాడు. ఈ పేతురు గారు వెళ్ళిన తర్వాత అదేంటి నువ్వు అలా పని చేసావు, నువ్వు ఎందుకు అలాంటి పని చేసావు, నువ్వు అన్నిజనులను మనం చేర్చుకోకూడదు కదా, వాళ్ళతో సంగతం చేయకూడదు కదా, మరి నువ్వు ఎందుకు అలాంటి పని చేసావు అని చెప్పేసి అంటే అక్కడ చెప్తాడు జరిగిన చరిత్ర అంతా. దేవుడు నాకు చూపించాడు, దేవుడు నాకు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని కార్యాలు అక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ కొర్నేలియే మూలం. కొర్నేలియే అన్నిజనుల రక్షణకు కొర్నేలియే ఒక ప్రధానమైనటువంటి పాత్రగా మనం ఇక్కడ గ్రహించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మరి ఇక్కడ ఈ కొర్నేలి గురించి మరొక ప్రాముఖ్యమైన విషయాలు మనం ఇంకా ముందుకు చూద్దాం. ఒకటి, దేవుని భయభక్తులు కలిగిన వాడు. రెండవది, బహు ధర్మ కార్యములు చేయవాడు. మూడవదిగా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడూ కూడా, ఎప్పుడండి? ఎల్లప్పుడూ కూడా. ప్రార్థన అనేది ఒక మన జీవితాన్ని బలపరిచేది. దేవునికి మనుషులకు, మా విశ్వాసులకు అది మధ్య బంధాన్ని ఏర్పరిచేది ఏంటి? ప్రార్థనే. దేవునికి విశ్వాసికి బంధము ప్రార్థనే, ప్రార్థనే, ప్రార్థనే. ప్రార్థన లేని క్రైస్తవుడు ప్రియులరా భక్తిహీనుడైపోతాడు. ప్రార్థన లేని క్రైస్తవులు ప్రియులరా అనేక శోధనలకు గురైపోతారు. అందుకని యేసు ప్రభువు కూడా ప్రార్థన గురించి చెప్పిన మాట మనం చూస్తాం. ఆయన గెత్సేమనేటటువంటి వనానికి వెళ్ళి ఆ ముగ్గురిని తీసుకుని వెళ్ళారు కదా. ఎవరు ముగ్గురు? పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి మీరు ఇక్కడే ఉండి మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే దేనికండి ప్రార్థన? శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ప్రార్థన చేయండి అన్న. అంటే ప్రార్థన చేయకపోతే ఏమొస్తుందని అర్థం. దాన్ని బట్టి శోధనలు పడతాము అని అర్థం. అంటే ఈ రోజున మనము మన కుటుంబంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యం. వ్యక్తిగతంగాను మన కుటుంబ పరంగాను ప్రార్థన లేని కుటుంబం భయంకరమైన శోధనలకు గురైపోతుంది. ప్రార్థన లేని జీవితం అనేక శోధనలకు గురైపోతాం. ప్రార్థన చాలా ప్రాముఖ్యము, అది మర్చిపోకూడదు. ఓ భక్తుడు ఏమంటాడో తెలుసా? మరి క్రైస్తవ జీవితము ఒక పక్షి లాంటిదట. ఏంటండి చెప్పాలి? పక్షి లాంటిది. పక్షికి రెండు రెక్కలు ఎంత ప్రాముఖ్యమో అలాగే విశ్వాసికి కూడా ఈ రెండు రెక్కలు అంత ప్రాముఖ్యం. రెండు రెక్కలు కూడా, ఒక రెక్క ఉండి ఒక రెక్క లేకపోతే పక్షి ఎగరలేదు, పడిపోద్ది. అలాగే విశ్వాసి కూడా రెండు రెక్కలు లేకపోతే విశ్వాస జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఎదగలేం. అదే చెప్తాడు. ఏంటి అది అంటే, ఒకటి వాక్యము, రెండవది ప్రార్థన. ఈ రెండు రెక్కలు బ్యాలెన్స్డ్గా కాదు. అంటే ఎట్టి పరిస్థితులు కూడా ఒకటి తగ్గి ఒకటి కాదు, రెండు కలిపి మన జీవితంలో ఉంటే అక్కడ ఆధ్యాత్మిక ఎదగగలం. యేసు ప్రభువు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాక్యం ద్వారా సైతాన్ని జయించారే కదా. ఆయన శోధింపబడినప్పుడు ఏమన్నారు? వాక్యంతోనే కదా. కాబట్టి ఇది నాన్న వాక్యము, ప్రార్థన. ఈ కొర్నేలి ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు అంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఒక అన్య జీవనంలో నుండి రక్షింపబడినటువంటి వ్యక్తి ప్రియులారా, ఇతడు ఎంతో ఎంతో భక్తి కలిగిన వాడే, భయము కలిగిన వాడే, ధర్మములు చేయించు ప్రియులారా, అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఒకరోజు చేసి రెండో రోజు మానేలా ఎల్లప్పుడూ 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 నిత్యం ప్రార్థిస్తున్నాడు. అందుకే ప్రార్థన మరొకండి, ప్రార్థన మరొకండి. అందుకే ప్రియులారా, 3,000 మంది పేతురు ప్రసంగాన్ని విన్న తర్వాత, ఆ పేతురు ప్రసంగాన్ని వినినటువంటి 3,000 మంది
అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు అని వాక్యం మనం చూస్తాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం చదువుతూ 42వ వచనంలో ఉంది, అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థించే విశ్వాసులుగా మనం ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి. చూడండి, మనము చదువుకున్న ప్రత్యుత్తరముల వాక్య భాగంలో 141వ కీర్తనలో అక్కడ 2వ చరణంలో మనం చూస్తాం, నా ప్రార్థన ధూపములను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ సన్నిధికి నీ దృష్టికి అంగీకారములుగా. ప్రార్థన దేనితో పోల్చాడండి? ధూపము వలెను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారం. అమ్మ, ప్రార్థన ఎలాంటిదట? ధూపం లాంటిదట. నేను శుక్రవారం అలాగే బైబిల్ స్టడీలో కూడా ఆదివారం కూడా వాక్యాలు చాలా వివరిస్తున్నాను. ఇందులో కూడా ధ్యానించాను ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ధూపం అంటే ఏంటి? ధూపములు కలపబడే వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు ఏంటి, దేనికి సూచన అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేశాను. ప్రియులారా, చాలా మిస్ అవుతున్నారు అనుకుంటా. నేను ఇంకా చాలా విషయాలు చెప్పాను. అందరూ వస్తే, చాలా మంది వస్తే, చాలా సబ్జెక్ట్ వాక్యంలో నేను చెప్తాను. ఒకరిద్దరు ముగ్గురు నలుగురు వస్తే అంతగా పెద్దగా వాక్యం ఇవ్వలేము, కానీ ఎక్కువ మంది వచ్చారనుకోండి చాలా విషయాలు చెప్తారు వాక్యంలో. గమనించండి, ఇక్కడ ధూపం వలె అంటే ఇశ్రాయేలీయులు ఆనాడు ప్రత్యక్షపు గుడారంలో ధూపం వేసేవారు. ఎవరు? యాజకుడు వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ధూపం వేయగానే దేవుని యొక్క ఆత్మ అక్కడికి దిగి వచ్చింది. అయితే ఈ రోజును గుర్తించుకోండి, ఇక్కడ కూడా మన ప్రార్థన కూడా అంత శక్తివంతమైనదిగా ఉండాలి. ప్రార్థించాలి, ఆ ప్రార్థన శక్తివంతమైనదిగా ఉండాలి. అవును కదా? ఇప్పుడు ఈ కొన్నేవి అంత శక్తివంతమైన ప్రార్థన చేస్తుంటేనే కదా దేవుని దృష్టిలోనికి, దేవుని దగ్గరికి ఈ ప్రార్థనలు, ఈ ధర్మ కార్యాలు కూడా జ్ఞాపకార్థం వెళ్ళిపోయి అంట. కాబట్టి వెంటనే ఏమొచ్చింది? దేవుని దూత దిగి వచ్చింది. ఇక్కడ ఆ విధంగా తనలో ఉన్న 3వది ప్రార్థన జీవితం. 4వదిగా మనం గమనిస్తే అతడు 22వ వచనం చదవండి. 10వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 22వ వచనం. నీతిమంతుడు దేవునికి భయపడువాడును. ఎలాంటి వాడటండి? చెప్పాలి, ఎలాంటి వాడు? అమ్మా, నీతిమంతుడు ఎలాంటి వాడండి? ఎవరిని ఏ అధికారైనా సరే నీతిగా ఉన్నాడు అంటే ఇస్ ఎ గ్రేట్, చాలా గ్రేట్, చాలా గ్రేట్, చాలా గ్రేట్. కానీ ఎంత నీతిగా ఉండి నేను ఎలాగైనా సరే ఈ అవినీతి నిరకట్టాలి, నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, నేను ఎలాగైనా సరే అనుకుని జాయిన్ అయినా కొన్ని రోజులకి ఈయన కూడా చేతులు జాతేవాడిగా అయిపోతాడు. విశాఖపట్నంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన మరి ఆయన కస్టమ్స్ ఆఫీసర్. అతనికి వచ్చే జీతమే 1,90,000 జీతం. అతను ఏం చేస్తాడంటే ఆ ఒక్క రూపాయి కూడా అతను ఆశించాడు. అతనికి 15 ఏటీఎంలు ఉన్నాయి, 4 కోట్ల రూపాయలు బ్యాంకులో ఉంది. భార్య వదిలేసింది, పిల్లల పరిస్థితి బాగాలేదు, కానీ తన నీతి మాత్రం వదల్లా. నువ్వు నీతిగా ఉంటే మేము నీతో కాపురం చేయము, ఇలాంటి అవకాశం ఎవరికి వస్తుంది, ఇలాంటి జాబ్ ఎవరికి వస్తుంది, లంచం తీసుకో అన్నా కానీ నేను అసలు లంచం ముట్టుకోను. నాకు దేవుడు ఇచ్చాడు ఉద్యోగం, దేవుడు మంచి నాకు జీతం ఇస్తున్నాడు, నాకు అది చాలు అంటే ఎవరు? నీతి కలిగిన వాడి దగ్గర ఎవరు? 4 కోట్లు బ్యాంకులో అయిపోయింది. ఏమైందో తెలియదు, ఎవరికి ఇచ్చిందో తెలియదు, 15 ఏటీఎంలు అలా మిస్ అయిపోయింది. దేవుడు గారు నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, నీతి కలిగిన వానికి ఏ లోకంలో స్థానం లేకపోయినా నీతి కలిగిన వానికి దేవుని దృష్టిలో మాత్రం గొప్ప విలువ అనేది ఉంటుంది. నీతి కలిగి జీవించేవాడిగా ఈ కొర్నేలిని చూస్తున్నాం. మరొకటి, అతనిలో మరొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? యూదా జనులందరి వలన దయ, మంచి పేరు పొందిన వాడు. ఇది కూడా మనకి చాలా ప్రాముఖ్యం. విశ్వాసులమే కాకుండా ప్రజలుగా మనం అందరము మానవులుగా ఏం పొందుకోవాలండి? మంచి పేరు పొందుకోవాలి.
ఒకరి సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు. ఏ వ్యక్తి చూసినా మనల్ని మన పేరు చెప్తే చాలా మంచి వ్యక్తి అండి ఆమె, ఆ వ్యక్తి చాలా మంచివాడండి, ఆ చాలా మంచివాడు అని అనిపించుకోవాలా. కొంతమంది చచ్చిపోతే పేడ మిగిలిపోయిందిరా అనుకుంటారు కదండి. అమ్మో ఆ పేరు ఎత్తకి నా దగ్గర చిచ్చి ఆ పేరు వింటేనే అసహ్యం వస్తుంది అనిపించుకోకూడదు మనం. ప్రియులారా, అయ్యో చెప్పాడా అయ్యో అలాంటి మహానుభావుడు మళ్ళీ ఉంటాడో లేదు, అమ్మో పలానా వ్యక్తి ఎంత మంచి అనిపించుకునే స్థితిలో మనం ఉండాలి. ఎవరి జోలికి వెళ్ళకుండా, ఎవరిని ఏం మాట్లాడకుండా, ఎవరిని కించపడకుండా, ఎవరి మీద ద్వేషం పెట్టుకోకుండా, ఎవరి మీద పగ వివేకం పెట్టుకోకుండా, అసూయలు ఇలాంటివి ఏమి పెట్టుకోకుండా, ప్రేమగా మాట్లాడుతూ ప్రేమగా సహాయం చేస్తూ పిల్లల దేవుని భయం కలిగిన వారమై దేవునికి ఇష్టమైన జీవితం జీవించిన రోజున దేవుని దృష్టిలోనూ విలువ ఉంటుంది, మనుషుల దృష్టిలోనూ కూడా విలువ ఉంటుంది. కొన్నిసార్లు మంచిగా ఉన్నా వస్తుంది, అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి దృష్టిలో మనం లెక్కలు ఉంటే చాలండి. అదే ఇక్కడ కొర్నేలి మంచి పేరు అతడు సంపాదించుకున్నాడు. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొర్నేలిలో చదువుతుంటే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇతను అసలు ఇంటికి పిలిపించుకున్నాడు. ఎవరిని? పేతురు గారిని ఇంటికి పిలిపించుకున్నాడు. ఇతనికి అంటే ఇతను ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత అక్కడ అతని ఉద్దేశాన్ని గ్రహించి దేవుడే దూతను పంపించాడు. అతని ఉద్దేశం ఏంటి అంటే ఇంకా వినాలి, ఇంకా బాప్తిస్మం తీసుకోవాలి, రక్షణ పొందుకోవాలి అనే తపన ఇతనిలో ఉంది. ఈ బాప్తిస్మం తీసుకోకుండానే, రక్షణ తీసుకోకుండానే దేవుని మీద ఎంత తెలుసుకొని ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడంటే ఇక బాప్తిస్మం తీసుకున్నాక ఎంత అవుతాడు? ప్రియులు గమనించండి. అందుకని ఈ పేతురు గారిని పంపించారు. పేతురు వచ్చారు. పేతురు వచ్చేసరికి ఈయన ఏం చేసాడో తెలుసండి. ఈయన చేసిన పని మామూలు కాదు. ఏమండి, ఇతను ఒక్కడే కాదు, ఇతని కుటుంబమే కాదు, ఏం చేశాడో తెలుసా? తన బంధువులను పిలిపించాడట, తన స్నేహితులను కూడా పిలిపించాడట. చూడండి 23వ వచనము 24వ వచనం చదువుదాం. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి కోసం కనిపెడుతున్నాడండి? పేతురు గారి కోసం కనిపెడుతున్నాడు. దేని కొరకు కనిపెడుతున్నాడు చెప్పాలి? వాక్యం కొరకు కనిపెడుతున్నాడు. దేవుని మాటలు వినాలని కనిపెడుతున్నాడు. రక్షణ పొందుకోవాలని కనిపెడుతున్నాడు. ఇంకా నాకు బాప్తిస్మం తీసుకోవాలి, ఇంకా కుటుంబం అంతా కూడా దేవుడు ఎదగాలని పిల్లల ఆశతో తాను మాత్రమే కాదు తన స్నేహితులను, తన బంధువులను కూడా పిలిపించుకున్నాడు. ఎంత ఆశ! ఈ రోజున మనకి అలాంటి ఆత్మల రక్షణ భారం మనలో ఉందా? మనలో, మన చుట్టుపక్కల, మన బంధువులు, మన కుటుంబ సభ్యులు అందరూ దేవుని కలిగి ఉండాలి, అందరూ మారుమనసు పొందాలి, అందరూ కూడా దేవుని కొరకు సిద్ధపడాలనే తపన మనలో ఉంటే మనం కూడా ఏం చేస్తాం? తీసుకొస్తాం, మనం కూడా నడిపిస్తాం. దేవుని సన్నిధికి ఎందుకు మానేస్తాం? మానకు, మిస్సకు, రా, వాక్యం విను, బలపడదాం, దేవుని సన్నిధిని గడుపుదాం, ప్రార్థించుదాం, రా, మనం ఏకీభవించుదాం, రా, దేవుని స్తుతిద్దాం, రా, మనం ఇంకా అనేకులు బలపడతామని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ రక్షణలో ఎదిగేలాగా, ఆత్మీయ జీవితంలో ఎదిగేలాగా మనం చేయాలి. ఒక అన్యుడు ఈ కొర్నేలి, అతని ఆశ ఏంటో తెలుసా? తాను, తన కుటుంబము, తన స్నేహితులు, బంధువులు వాక్యం కోసం కనిపెడుతూ ఉన్నారు. వచ్చాడు, దేవుని వాక్యం విన్నారు, ప్రియులారా, వారు రక్షించబడ్డారు. కాబట్టి ఈ దినాన ఈ యొక్క మరి కొర్నేలి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడము, అలాగే మనము ఇతరులకు సహాయకరంగా ఉండడము, అంతేకాకుండా మనం నిత్యము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడము, అంతేకాకుండా మనం నీతి కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండడము, ప్రజల చేత, దేవుని చేత మంచి పేరు సంపాదించుకొని ఉండడం, అలాగే మనము, మన కుటుంబ సభ్యులు, మన బంధువులు అందరూ కూడా ప్రభుని కలిగిన వారే దేవునిలో మరి రక్షణ పొందేటట్లుగా మనం కూడా సిద్ధపరచాలి అని ఈ వాక్యం ద్వారా మీకు మనం చేస్తూ ముగిస్తున్నాను. ప్రభు మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. దేవుని భయముతో మనం బ్రతుకుతున్నామా లేదా? దేవుని యందు భక్తి కలిగి మనం నడుచుకుంటున్నామా లేదా? ఒక్కసారి ఆలోచన చేద్దాము. మన క్రియలలో చూపించాలి, మాటలతో కాదు.
దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడుచుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు విందుగా మనం పొందుకుంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా, ఆశీర్వాదాలు దాచినిచ్చాడు దేవుడు. అక్కడ దేవుని భయము కలిగి భక్తి కలిగి ఉన్నామా, మన చుట్టూ తన దూతలను కావలించాడు దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా, ఏది కొదువు చేయనంటున్నాడు దేవుడు. మనం ఈ విధంగా నా పరిశీలన చేసుకున్నామా. మీ తల్లి సోదరి సోదరుడా, కొర్నేలి భయభక్తులు కలిగిన వాడు, కొర్నేలి దాన ధర్మ కార్యాలు చేసినటువంటి వాడు, పేదలను ఆదుకునేవాడు. కొర్నేలి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. కొర్నేలి నీతిమంతుడు. మన నీతి మురికి గుడ్డల వలె ఉండకూడదు. మన నీతి ఏ విధంగా ఉంది? ప్రార్థన చేద్దామా? వీళ్ళని మాత్రం జ్ఞాపకం చేసుకుంటాం. అవును తండ్రి, ఆయన నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాను తండ్రి. నీవు నాకు ఇచ్చావు, ఇచ్చిన దానిలోనే నేను సహాయం చేస్తాను, ఆదుకుంటాను. ప్రార్థన చేద్దామా తండ్రి? ప్రార్థన చేయడం మానేస్తున్నాను ఆయన. ప్రార్థన అంటే బతికిస్తున్నాను ఆయన. లేదు, ప్రార్థన నీతో సహవాసాన్ని పిలిచేది. నేను ప్రార్థిస్తాను ఇంటి నుంచి. ప్రార్థన నీకు కలిగి ఉంటాను. ప్రార్థన చేద్దామా? నీతి కలిగి ఉంటాను, మంచి పేరు కలిగి ఉంటానని నేను మాత్రమే కాదు, నా కుటుంబం మాత్రమే కాదు, నా స్నేహితులు బంధువులు కూడా ప్రభా రక్షణ పొందుకునేటట్లు నేను చేస్తాను, తీర్మానం చేస్తున్నాను. కృప కలిగిన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభా మమ్మల్ని ఆయన తండ్రి మరి మీ యొక్క సన్నిధిలో మీ వాక్యం కొరకు మమ్మల్ని ఆయన నిలబెట్టినందుకు తెలుగు తండ్రి నేను జీవితాన్ని మా ముందు పెడుతున్నాను. అవును ప్రభా, ఒక అన్యుడై ఉండి కూడా నిన్ను గురించి విన్నప్పుడు, నీ ప్రేమను గురించి విన్నప్పుడు, నీ త్యాగాన్ని గురించి విన్నప్పుడు రక్షణ పొందాలని నాయన తండ్రి ఎంతో ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. మా ప్రభావం మాకు కూర్చున్నాం. మేమందరం కూడా రక్షించబడాలి, మీ మార్గంలో జీవించాలి. మేమందరం కూడా ఆయన మీరు భయభక్తులు కలిగి ఉండాలి. పద్ధతిగా నడిపించండి, సిద్ధపరచండి. ఈ వాక్యము అందరి హృదయాలలో కలిగించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్.